హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము రకరకాల పప్పులతో ధాన్యాలతో మనము దోశ తయారు చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా నానబెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఉద్దిగుండ్లు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు అలసందలు. ఇవి మొత్తం 4 అయ్యాయండి. ఇప్పుడు రైస్ కూడా మనము 4 వేసేసుకుందాము. ఇవైతే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా అండి. 2 అయిపోయాయండి. 3, 4 అండి. వీటిని కడిగి శుభ్రంగా నానబెట్టేసుకుందాం. రాత్రి నానబెట్టుకున్న చూడండి, ఇవన్నీ ఎంత బాగా నానాయో పప్పు ధాన్యాలన్నీ. ఇప్పుడు ఇందులోకి అటుకులు కూడా కడిగి నానబెట్టేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందాం పిండిని. చూడండి, చివరిగా ఆడిచ్చే జార్లోకి మనము పెరుగు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ జార్లో ఆడించేసుకుందాము. చూడండి, పిండి ఎలా మెత్తగా ఉందో, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎర్రగడ్డలు అన్నీ ఆడించినాం కాబట్టి ఇందులోకి కరివేపాకు, అలానే కొత్తిమీర, కొద్దిగా సోడా పొడి కూడా వేసేసుకుందాము. చూడండి, వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు అప్పుడే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడేం వేయాల్సిన అవసరం లేదు. ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా కలిపేసుకోండి. చూడండి, పెనం అయితే హీట్ అయింది. వీటి మీద దోశ వేసేసుకుందాము. చూడండి, మన దోశ పిండి కంటే ఎంత పర్ఫెక్ట్గా పిండి అయితే వస్తుందో. పప్పు ధాన్యాలన్నీ వేసాం కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి దోశ వచ్చిందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా దోశ అయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీన్ని మనము చట్నీ కారంతో తింటే సూపర్గా ఉంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.